షేక్ అల్లా బకష్ 2 సంవత్సరాలు. ఏంటి ఇక్కడ ప్రొడక్ట్ ఏంటి? డ్రై ఫ్రూట్స్, పర్ఫ్యూమ్స్. నేను రోజులాగే షాప్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళాను. పొద్దున వచ్చిన ఎమ్మటే మొత్తం కట్ చేసి ఉన్నారు. సరుకు చూసుకుంటే 50,000 సరుకు పోయి ఉంది. అయితే డ్రై ఫ్రూట్స్, పర్ఫ్యూమ్స్, పిస్తా ప్యాకెట్లు, ఖర్జూరా బాక్సులు, 15 కిలోలు వచ్చేసి జీడిపప్పు, అత్తర్ బాటిళ్ళు, మొత్తం 50,000 సరుకు పోయింది నాది. క్యాష్ ఏం లేవు, ఓ సరుకే పోయింది నాది. సరుకు వరకు పోయింది. సీసీ క్యామ్ ఉన్నారు, వాళ్ళు కట్ చేసేసారు. కట్ చేశారు. అనుమానం ప్రెజెంట్ మరి మనకి తెలీదు, ఎవరి మీద అనుమానం లేదు. కంప్లైంట్ అదే పెడితే వచ్చి చూసి వెళ్ళారు, మొత్తం చెక్ చేసి. అది చాలా పేద కుటుంబం. నేను అప్పు తెచ్చుకొని పెట్టుకున్నాను షాపు. ఇంకా అప్పులు ఉన్నాయి నాకు అధికారులు కొంచెం పట్టించుకొని నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. వినుకొండ పట్టణంలో ఇలాంటి చాలా చోట్ల జరుగుతున్నాయి. మీరు చూసి చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి మీరు కొంచెం చూసి దీని మీద దృష్టి పెట్టి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. జూపల్లి నాగరాజు అన్న నా పేరు. సంవత్సరంన్నర నుంచి ఉంటున్నాం అన్న మన షాప్లో. అయితే రాత్రి 10కి క్లోజ్ చేసి వెళ్ళిపోయామన్న షాప్లో నుంచి. నైట్ జరిగిందో తెల్లవారుజామున జరిగిందో అయితే తెలియదు. షాప్ అయితే పైన పిఓపి పగలగొట్టి రేకులు కోసేసి సరుకు అంతా తీసుకెళ్ళిపోయారు. సరుకును హ్యాండ్ బ్యాగ్లో కింద డబ్బులు ఉంటే 43,000 క్యాష్ ఉంటే తీసుకెళ్లారు. సరుకు అయితే ఒక 50,000-60,000 సరుకు అయితే తీసుకెళ్ళిపోయారు అన్న. స్టాక్ అయితే మొత్తం కొత్త మొన్న దిగిపోయిన మొత్తం బండిలు లేపుకొని వెళ్ళిపోయారు. చాలా నష్టం అయితే జరిగిందన్న షాప్లో అయితే మనకి చాలా వరకు. ఎవరి మీద అనుమానం లేదన్న, ఎవరు తీసుకున్నా ఏం చెప్పలేము. సీసీ కెమెరా అయితే మన దగ్గర అదొకటే అన్న. మన దగ్గర మెయిన్ సీసీ కెమెరా లేకపోవడం వల్ల మనకి ఇబ్బంది అయిపోయింది. మన పిఎస్లో అయితే కంప్లైంట్ ఇచ్చానన్న. ఎస్ఐ గారు చూసుకున్నారు, మొత్తం కంప్లైంట్ చేస్తున్నారు. మొత్తం ఫింగర్ ప్రింట్స్ మొత్తం చెకింగ్ చేసుకొని వెళ్ళిపోయారు. నేను ఇందాకలే అప్పుడు మాకైతే నష్టం జరిగింది. దాన్ని ఎలా అనేది ఇంకా ఆలోచించాలండి. వాళ్ళైతే మాకు ఇలా అయితే జరిగింది, రేపు ఇంకొకరికి జరగకుండా చర్యలు తీసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాము. నా పేరు పేద పవన్ కుమార్. మా షాపులో ఈరోజు దొంగతనం జరిగింది. పొద్దున 2ంటికి ఆ మధ్యన నైట్ పూట జరిగింది. వాటికి పోలీసులు వచ్చి కొద్దిగా చెకింగ్ వగేరా ఇవన్నీ చేశారు.